నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ప్రభుజీ, మనం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటాము. అది పద్ధతి కూడా కాదు అని అంటుంటాం ధర్మం ప్రకారం. కానీ మన ముందు ఏదైనా అంటే చెడు జరుగుతోంది, లేదు అనంటే వారి ద్వారా మనకేదైనా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు కూడా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ఉత్తమం అంటారా? అటువంటి పరిస్థితుల్లో ఎదురు తిరగొచ్చు అంటారా? ఎదురు తిరగాలి. ఉమ్, చిన్న చిన్న తప్పులైతే ఓకే. వాళ్ళు మీకు చిన్న అసౌకర్యాన్ని కలిగించారనుకోండి, సరే క్షమించండి, సహించండి, పర్వాలేదు. కానీ కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారనుకోండి, అధార్మికంగా ప్రవర్తించారనుకోండి, ఉమ్, వాళ్ళని నియంత్రించే శక్తి మీకుందనుకోండి, హా, మిమ్మల్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, మీ వారిని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీకుందనుకోండి, ఉమ్, దాన్ని విస్మరిస్తే, విరక్తి పేరు చెప్పి, వైరాగ్యం పేరు చెప్పి దాన్ని విస్మరిస్తే తప్పవుతుంది. ఓకే. అదే భగవద్గీత యొక్క బేసిక్ లెసన్ అది. ఉమ్, ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధం చెయ్యను. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళందరూ ఉమ్, పాండవుల్ని, ద్రౌపదిని ఎన్నో విధాలుగా బాధించారు. అయినా కూడా వీళ్ళు నా కుటుంబ సభ్యులు కాబట్టి నేను వారితో యుద్ధం చేయను అన్నాడు ఉమ్, మన అర్జునుడు. నేను సహిస్తాను, ఓర్పు వహిస్తాను, భరిస్తాను, నాకు రాజ్యం అక్కర్లేదు, ఉమ్, నేను బయటికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటాను, నేను ఒక మునిలా జీవనం గడుపుతాను, నేను వారితో యుద్ధం చేయను అని అన్నాడు ఉమ్, అర్జునుడు. కానీ కృష్ణుడు ఏమన్నాడు? లేదు, యుద్ధం చెయ్యాలి. ఉమ్, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు నీ పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించారు, ఉమ్, మిమ్మల్ని లాక్షాగృహంలో పెట్టి అగ్నితో మిమ్మల్ని చంపేయడానికి, మీ తల్లితోని కూడా, మీ కుంతి మహాతని కూడా చంపేయడానికి ప్రయత్నించారు వాళ్ళు. మీ భార్యని వాళ్ళు అవమానించారు ఉమ్, అంతమందిలో, మీ యొక్క రాజ్యాన్ని వాళ్ళు దోచుకున్నారు, మీరు వనవాసం చేస్తున్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో విధాలుగా ప్రవర్తించారు. చాలా కథలు ఉన్నాయి. ఉమ్, ఒకసారి దుర్యోధనుడు దుర్వాసమును విసుగొల్పాడు. ఆ, అక్షయ పాత్ర వాళ్ళకి ఎంతో ఆహారాన్ని ఇస్తుంది, పాండవులకి తెలిసే ఉంటుంది మీకు. ద్రౌపది భోజనం చేసిన తర్వాత అక్షయ పాత్ర ఆ రోజుకి ఇంకేమవ్వదు. ఉమ్, ద్రౌపది తన భోజనం చేసేసిన తర్వాత, అక్షయ పాత్రని కడిగేసిన తర్వాత, ఆ సమయంలో దుర్వాసమని మీరు ఒక్కసారి వాళ్ళ ఇంటికి విందు భోజనానికి వెళ్ళండి ఉమ్, అని దుర్యోధనుడు చెప్పాడు దుర్వాసమునికి. ఆ, దుర్వాసముని తన వేల కొలది శిష్యుల్ని తీసుకువెళ్ళి వెళ్ళాడు అనమాట. ఆ, వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. ఆ, 10,000 మందికి భోజనం ఎక్కడ పెడతారు చెప్పండి? అది అవును, ముని, వాళ్ళు రాజ్యంలో లేరు, వనవాసంలో ఉన్నారు. అవును, కృష్ణుడు వచ్చాడు, ఆ చిన్న, మీకు తెలిసే ఉంటుంది, కృష్ణుడు వచ్చాడు, ద్రౌపదిని అక్షయపాత్ర తెమ్మన్నాడు. అందులో ఒక చిన్న చిన్న మెతుకు మిగిలిపోయింది, దాన్ని తిన్నాడు. ఉమ్, వీళ్ళందరూ ఇంకా ఏదో ముందు భోజనం చేసినట్టు తిన్నవాళ్ళు. చేస్తున్నారు అనమాట. సరే, ఇలా వాళ్ళు ఈ దుర్యోధన, దుశ్శాసన, కర్ణులు వీళ్ళందరూ పాండవులు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఉమ్, అయినా కూడా మన ఈ అర్జునుడు వాళ్ళని నేను చంపనన్నాడు, ఆ, వాళ్ళతో యుద్ధం చేయనన్నాడు, నాకు యుద్ధం అక్కర్లేదు, నేను భిక్షం ఎత్తుకుంటానన్నాడు. కానీ కృష్ణుడు ఏమన్నాడు? చంపాల్సింది. ఉమ్, వాళ్ళు నీ కుటుంబ సభ్యులైనా కూడా నిన్ను ఇబ్బంది పెడితే, అధార్మికంగా ప్రవర్తిస్తే, నీ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే వారిని సంహరించవలసినటువంటి, శిక్షించవలసినటువంటి బాధ్యత నీకుంది. ఉమ్, ముఖ్యంగా నీకు ఆ శక్తి ఉంటే. ఆ శక్తి మీకు లేదనుకోండి, అది వేరే విషయం. ఆ, కానీ శక్తి ఉంది, బాధ్యత ఉంది, సంరక్షించాలి, సంహరించాలి, తప్పు. ఉమ్, కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో తప్పు లేదు. ఓకే. చిన్న చిన్న అసౌకర్యాలను సహించవచ్చు, క్షమించవచ్చు. ఉమ్, కానీ అధార్మికంగా ప్రవర్తిస్తే, మరీ దురాగతాలు చేస్తే మీరు ప్రతిఘటించాలి. ఉమ్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.